హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది చేతితో భోజనం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. పురాతన కాలం నుండి నేటి వరకు మనం అనుసరిస్తున్న సాంప్రదాయ పద్ధతుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అటువంటి సాంప్రదాయ పద్ధతుల్లో ఆహారాన్ని చేతులతో తినడం ఒకటి. మన పూర్వీకుల నుండి నేటి వరకు చాలామంది చేతులతో ఆహారం తినడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మీరు మీ చేతులతో తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించవచ్చు, నిండు హృదయంతో తినవచ్చు. ఇవి పేగులకు, శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. ఈ కథనంలో మీ చేతులతో తినడం వల్ల కలిగే లాభాలు చూద్దాము. ఆయుర్వేద ప్రకారం ప్రతి వేలికి కొంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది ఆహారం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. బొటనవేలు అగ్ని, చూపుడు వేలు వాయువు, మధ్యవేలు ఆకాశం, ఉంగరం వేలు భూమిని, చిటికెన వేలు నీరునితో కలుపుతుంది. చేతితో తినేటప్పుడు ప్రతి వేలు ఒక సింబాలిక్ ఎలిమెంట్ను తీసుకువస్తుందని, మొత్తం అంతర్గత శరీర పనితీరును సమతుల్యం చేస్తుందని నమ్ముతారు. ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. సుఖాసన భంగిమలో చేతులతో భోజనం తినడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. సుఖాసన భంగిమ అంటే నేలపై కూర్చొని తినడం. ఇలా తినడం మీ శరీరానికి మంచిదని సాంప్రదాయంగా నమ్ముతారు. అందుచేత మీరు తినే ఆహారాన్ని మీ చేతులతో తీసుకోవాలి, హృదయపూర్వకంగా తీసుకోవాలి. సైన్స్ ప్రకారం చేతులతో తినడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే మీ చేతుల్లో హాని చేయని బ్యాక్టీరియా ఉంది. అదేవిధంగా పర్యావరణంలో వివిధ హానికరమైన సూక్ష్మజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఎల్లప్పుడూ మీ చేతులతో తినండి, చెంచా ఉపయోగించకండి. మన చేతులతో ఆహారాన్ని తిన్నప్పుడు నరాల చివర్లు ఆహారం ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. ఆహారం ఎంత వేడిగా లేదా చల్లగా ఉంటుందో మీ మెదడుకు సమాచారాన్ని పంపిస్తుంది. ఆయుర్వేద దృక్పథంలో ఆహారాన్ని తాకడం ద్వారా నిర్దిష్ట ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్లు, జీర్ణ రసాయనాలను ఉత్పత్తి చేయడానికి నరాలు శరీరానికి సందేశాలను పంపుతాయి. తద్వారా మీరు తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. అయితే మరి ఈ రోజు నుంచి చేతితో తినడం ట్రై చేస్తారా? ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.